హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు ప్రజస్ కుక్ డిష్ అండ్ ట్రీట్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోయే రెసిపీ సింపుల్ అండ్ టేస్టీ టమాటో ఎగ్ మసాలా కర్రీ. మీరు ఎప్పుడైనా తక్కువ టైంలో ఏదైనా స్పెషల్ స్పైసీ గ్రేవీ కర్రీ చేయాలి అనుకున్నప్పుడు ఎగ్తో ఇలా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకైనా చపాతీలోకైనా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. మరి ఇంకో కర్రీ అవసరం లేకుండానే లంచ్ అయినా డిన్నర్ అయినా కంప్లీట్ చేయొచ్చు. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఇంగ్రీడియంట్స్ లిస్ట్ మీరు డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా చెక్ చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్నటువంటి 2 to 3 పచ్చిమిర్చీలు, కొద్దిగా కరివేపాకు, చిన్నగా కట్ చేసినటువంటి ఆనియన్ వేసుకొని 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఆనియన్ సాఫ్ట్ అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఆనియన్ సాఫ్ట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1.5 టీ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ రెడ్ చిల్లీ పౌడర్ మీ స్పైస్ లెవెల్కి తగినంత వేసుకోండి. కొద్దిగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసినటువంటి టమాటా ముక్కలు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మీకు వీలైతే టమాటోలో నుంచి సీడ్స్ తీసి వేసుకోండి, దానివల్ల పులిపి డామినేషన్ తగ్గుతుంది. మూత పెట్టుకొని టమాటో సాఫ్ట్ అయ్యే వరకు 3 to 4 మినిట్స్ కుక్ చేసుకోవాలి. టమాటో సాఫ్ట్ అయిన తర్వాత 2 టీ స్పూన్స్ కొబ్బరి పొడి, 1 టీ స్పూన్ ధనియా పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, చిన్నగా కట్ చేసినటువంటి కొద్దిగా కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకొని 1 నిమిషం పాటు కుక్ చేసుకోవాలి. నిమిషం తర్వాత గ్రేవీకి సరిపడినంత వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మళ్ళీ మూత పెట్టుకొని బాయిలింగ్ స్టేజ్ వచ్చే వరకు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. టమాటో మొత్తం సాఫ్ట్గా ఉడికినటువంటి ఈ గ్రేవీలో ఇప్పుడు మనము ఎగ్స్ వేసుకోవాలి. ఎగ్స్ నేను ఒక బౌల్లో ఒక్కొక్కటి బ్రేక్ చేస్తూ విడివిడిగా వేస్తున్నాను. మీరు కావాలంటే డైరెక్ట్గా వేసుకోండి. బౌల్ ఏంటి నీట్గా లేదు అనుకోకండి. ఇప్పటివరకు కలిపినటువంటి స్పూన్ దీంట్లోనే పెట్టాను, దానికి ఉన్నటువంటి గ్రేవీ కొద్దిగా ఉండిపోయింది. ఇప్పుడు వీటన్నిటిని ఏమాత్రము కలపకుండా మూత పెట్టుకొని 7 to 8 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల గ్రేవీలో ఉన్న స్పైసెస్ అబ్జర్వ్ చేసుకుంటూ ఎగ్స్ అన్నీ స్లోగా కుక్ అవుతాయి. ఫైనల్గా స్పైసీ మసాలా బాయిల్డ్ ఎగ్ రెడీ అయిపోతుంది. ఎల్లో పోర్షన్ మొత్తము గట్టిపడి ఇలా బాయిల్డ్ ఎగ్ లాగా కనిపిస్తున్నప్పుడు ఒక్కొక్క ఎగ్గుని ఎక్కువ డిస్టర్బ్ చేయకుండా నెమ్మదిగా తిప్పి వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల గ్రేవీకి ఎగ్కి మంచి టేస్ట్ వస్తుంది. బాయిల్డ్ ఎగ్ తినని వాళ్ళు, ఇష్టపడిన వాళ్ళు కొందరు ఉంటారు. వాళ్ళు కూడా ఈ కర్రీని లైక్ చేస్తారు. మీకు ఎక్కువ గ్రేవీ వద్దు అనుకుంటే కొద్దిగా వాటర్ తగ్గించుకోండి. మొత్తం అన్నీ తిప్పి వేసుకున్న తర్వాత ఇంకొక 2 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. చివరగా కొద్దిగా కట్ చేసినటువంటి కొత్తిమీర వేసుకొని ఎగ్ బ్రేక్ అవ్వకుండా నెమ్మదిగా మిక్స్ చేసుకొని ఇంకొక నిమిషం పాటు కుక్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలుతున్న టైంలో స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. స్పైసీ మసాలా టమాటో ఎగ్ కర్రీ రెడీ. ఈ కర్రీ కాంబినేషన్ విత్ రైస్ ఆర్ చపాతీ ఏదైనా సరే ఎక్సలెంట్గా ఉంటుంది. మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎంజాయ్ చేయండి. అలాగే ఒక లైక్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మీ ఫీడ్బ్యాక్ని షేర్ చేసుకోండి. ఇప్పటివరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.